Good morning and welcome to the Hindu newspaper analysis of 22/8/2024. So, what is the topic about? After manifesto moment, budgetary disappointment. సో అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక మేనిఫెస్టో అంటూ ఉంటుంది. అంటే మా కార్యాచరణ ఏంటి, మేము ఏమేమి చేస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి లాభాలు ఉంటాయి, అంటే మమ్మల్ని కానీ ఎన్నుకుంటే జనాలకి ఎంత జనరంజకమైన ప్రోగ్రాములు చేస్తాము, అంటే ఎంటర్టైనింగ్ కాదు, మీకు మేము చేసే ప్రోగ్రాం చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, మీకు మేము పీపుల్ ప్రో పార్టీ అని చెప్తారు ఇందులోని మేనిఫెస్టోలో. సో ఆఫ్టర్ మేనిఫెస్టో అయిపోయిన తర్వాత బడ్జెట్ అంటే చెప్పిన ప్రోగ్రామ్కి డబ్బులు అలొకేట్ చేయాలి కదండి, అక్కడ మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, అంటే నిరుత్సాహంగా ఉంది. ఏంటి ఆ నిరుత్సాహం? లెట్ us రీడ్. ఓకే, ఫాలోయింగ్ మేనిఫెస్టో మూమెంట్ అంటే మనం ఏమేం చేస్తాం కార్యాచరణ అధికారంలోకి వస్తే జనాలకి అన్నది మనం ఇక్కడ చెప్తున్నాం. ఫాలోయింగ్ మేనిఫెస్టో మూమెంట్ అంటే ఏంటేం చేస్తాము అని చెప్పేసిన తర్వాత ఇన్ ద లీడప్ టు ద 2024 మొన్న సార్వత్రిక ఎన్నికలు అయ్యాయి కదా, 2024 జనరల్ ఎలక్షన్స్. అక్కడ ఏమన్నారు, వేర్ సెవరల్ మేజర్ పొలిటికల్ పార్టీస్ అంటే పేరు మోసిన పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు అన్నీను ప్రామిస్ చేశారు. ప్లెడ్జ్డ్, మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు, ప్లెడ్జ్డ్. ఓకే, ఇట్ హాస్ ప్రామిస్డ్. ఏం ప్లెడ్జ్ చేశారు? ఓకే, సపోర్ట్ ఎవరికండి? LGBTQ+ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్. ఇదొక అంటే మేలు ఫీమేల్ కాకుండా మూడో జెండర్ అనుకోండి. ఓకే, ద నెక్స్ట్ జెండర్ ప్లస్ కమ్యూనిటీ, వీళ్ళకి కొద్దిగా డబ్బులు అలొకేట్ చేస్తామని ప్రతి మేజర్ రాజకీయ పార్టీ అంటే పేరు మోసిన రాజకీయ పార్టీ మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం అని అందరూ మేనిఫెస్టోలోనైతే చెప్పారు. ద 2024 యూనియన్ బడ్జెట్, కానీ ఈ 2024 మన యూనియన్ బడ్జెట్ డాష్డ్ అంటే అన్నిటిని గంగలో మునిగేసింది. డాష్డ్ ద హోప్స్ ఆఫ్ క్వీర్ ఇండియన్స్. డాష్డ్ అంటే అన్ని హోప్స్ని అడ్డంగా పడేసింది అనమాట, అంటే కకావికలం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ద హోప్స్ ఆఫ్ క్వీర్ ఇండియన్స్. క్వీర్ అంటే LGBTQ సొసైటీ, ఈ ఇండియన్స్ వీళ్ళు ఏమనుకున్నారు? ఎర్నింగ్, లాంగింగ్, ఎప్పటి నుంచో వీళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఎర్నింగ్, లాంగింగ్ దేనికంట? ఫర్ రికగ్నిషన్. మేము కూడా ఒకళ్ళు ఉన్నాము అన్నది మీరు గుర్తించండి. ఎందులోని? ఇండియా లెవెల్లోనే రాజకీయ చిత్రపటంలో. ఓకే, రైట్. ట్రాన్స్ఫర్మేటివ్ అంటే అంత మార్పు జరగాలి. ఓవర్హాల్, చేంజ్ కంప్లీట్లీ. ఓవర్హాలింగ్ అంటే ఏంటి? చేంజ్. ఓకే, ఓవర్హాలింగ్ జరగాలి అంటే మార్పులు జరగాలి. కాంప్రిహెన్సివ్, చూడండి మంచి వర్డ్ వాడారు. ట్రాన్స్ఫర్మేటివ్ అంటే చేంజింగ్ అనమాట. ట్రాన్స్ఫర్మేటివ్ ఏం జరగాలి? ఓవర్హాల్ జరగాలి అంటే ఎంటైర్ సిస్టమ్ని మార్పు చేయాలి, దీన్ని రీఫర్బిష్ చేయాలి. మనం ఏం చేయాలి? రెనోవేట్ అని కూడా రాసుకుందాం. ఓకే, రెనోవేట్ టు చేంజ్, రెనోవేషన్ వర్క్స్ జరగాలి. ఓకే, ట్రాన్స్ఫర్మేటివ్ రెనోవేషన్ జరగాలి, మార్పులోని రెనోవేషన్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అప్రోచ్ అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళ వైపు దృక్పథాన్ని మార్చాలి. అప్రోచ్ టువర్డ్స్ ఎవరికి? లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ ప్లస్ కమ్యూనిటీస్కి. వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎస్పెషల్లీ గివెన్ ద సాలిసిటర్ జనరల్ గారు అంటే ఈయన గవర్నమెంట్ అపాయింటెడ్ లాయర్ అనమాట. ఈయన వెహమెంట్లీ, వెరీ స్ట్రాంగ్లీ, ఓకే, వెరీ స్ట్రాంగ్లీ, చూడండి మంచి వర్డ్స్ వాడారు ఆథర్ గారు ఇవాళ. వెరీ స్ట్రాంగ్లీ ఏమన్నారైనా అపోజిషన్ దేనికి? టు మ్యారేజ్ ఈక్వాలిటీ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్. వీళ్ళు మ్యారేజ్లు చేసుకుని అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఎన్నో అయినా సార్. ఎట్ ఇలా ఉన్నప్పుడు కూడాను ద మెన్షన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ రైట్స్, మరి ఈ కమ్యూనిటీ వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. ఇన్ ద భారతీయ జనతా పార్టీస్ ఓన్ మేనిఫెస్టో, వండర్ఫుల్. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? ఎన్డీఏ కూటమిని లీడ్ చేస్తుంది ఎవరు? ఓకే, లీడర్ ఆఫ్ ఎన్డీఏ ఇస్ బీజేపీ. సో బీజేపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోని ఒక చిన్న వెలుగును వెలిగించారు, స్పార్క్డ్ గ్లిమర్. ఓకే, చిన్న నిప్పురాయిని చక్కగా కొట్టారనమాట, చిన్న స్పార్క్ ఆఫ్ గ్లిమర్ ఆఫ్ హోప్.
ఆశ, ఫర్ ప్రోగ్రెస్, ముందుకి పురోగమనంలోకి వెళ్ళొచ్చు. అండర్ ద మోడీ 3.0. 3.0 అంటే 2024, 2029 ఈ 5 ఏళ్ళలోని వీళ్ళకి ఏమన్నా పురోగమనం వైపు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటారు, ఇన్స్టెడ్, ఇలా అనుకున్నారు పాపం వీళ్ళు, కానీ ద LGBTQ+ కమ్యూనిటీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళకి వాస్తవానికి వచ్చేసరికి హౌ దే వర్ ఫౌండ్, మియర్ ఫుట్ నోట్. ఓకే, వాళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఏం లేదు. దే వర్ రెడ్యూస్డ్ టు ఏంటన్నారండి ఆథర్ గారు, జస్ట్ ఫుట్ నోట్ అనమాట. దే వర్ జస్ట్ మియర్ ఫుట్ నోట్. అంటే ఏంటి, దట్ సమ్మన్ ఆర్ సంథింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అట్ ఆల్. ఓకే, నాట్ ఇంపార్టెంట్. దీనికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు వీళ్ళకి, ఈ కమ్యూనిటీకి. మియర్ ఫుట్ నోట్ ఇన్ ద బడ్జెట్ అంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. అదే కదా మరి బడ్జెటరీ డిసప్పాయింట్మెంట్ అన్నారు ఆర్టికల్లోని. సో ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో వీళ్ళందరూ LGBTQ+ వాళ్ళు ఎక్కడికి వస్తారు, సామాజిక న్యాయం వాళ్ళకి కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి. ఎంపవర్మెంట్ అలొకేషన్ ఫర్ కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్, కంప్లీట్గా మారాలి వాళ్ళు. ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలొకేట్ చేయాలి డబ్బులు. కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ఫార్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, కంప్లీట్గా మారాలి. అండర్ ద సపోర్ట్, ఈ సపోర్ట్ ఏంటి, మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్. వీళ్ళని సొసైటీ అంతగా ఇంకా ఎంబ్రేస్ చేయటం లేదు. వీఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ దిస్ పీపుల్ ఇన్ టు అవర్ సొసైటీ బికాస్ దే ఆర్ ద థర్డ్ జెండర్. క్లియర్, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వాసిఫరస్, చాలామంది చాలా లౌడ్గా గట్టిగా, వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళనింటి మనం బయట పెడుతున్నాం అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని ఇంకా సొసైటీలోనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. వాళ్ళని ఇంకా చూస్తే వీకెళ్ళి నవ్వులు నాదొకలాగా, ఓకే, సర్కాస్టిక్గా మాట్లాడతాం వాళ్ళ గురించి. సో అండర్ ది సపోర్ట్ ఏంటి, ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్, ఈ LGBTQ వాళ్ళందరూ కాస్త పక్కకు నెట్టబడిన వాళ్ళు. ఫర్ లైవ్లీహుడ్, జీవనోపాధి అండ్ ఎంటర్ప్రైజ్. ఓకే, వాళ్ళంతా వాళ్ళు బిజినెస్లు కూడా చేసుకోవచ్చు. దీనికి ఏం ప్రోగ్రామ్ పెట్టారండి, ఆథర్ గారు ఇచ్చిన పేరు SMILE. వాళ్ళ జీవితాల్లో కూడా నవ్వుని తీసుకుని రావాలి ఆ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్, ఈ స్మైల్ ప్రోగ్రామ్ ఏంటి మనకి వాగ్దానం ఇస్తుంది, ప్రామిసెస్ టు ఫండ్ గరీమా గ్రహస్, అంటే షెల్టర్ హోమ్స్. వీళ్ళకి ఇల్లులు కూడా ఉండవు పాపం. షెల్టర్ హోమ్స్, స్కాలర్షిప్, చదువుకుంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, ఒక నేషనల్ కౌన్సిల్ కూడా పెడతాము ఇటువంటి మనుషులకి. ఓకే, ఇటువంటి అంటే వీళ్ళేమి ఏదో ఇది అని కాదు, వాళ్ళకి కొన్ని సెక్షువల్ ఓరియంటేషన్స్ ఉంటాయి అంతే. దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. క్లియర్, దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ దే హ్యావ్ సమ్ ఓరియంటేషన్స్. సో మీగర్ ఫండింగ్, చాలా తక్కువ, మీగర్, లెస్ అమౌంట్. ఓకే, లెస్ అమౌంట్, మీగర్. చూడండి, మీగర్ ఫండింగ్ దేనికి, ఫర్ క్రూషియల్ ప్రోగ్రామ్స్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. క్రూషియల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి ఫండింగ్ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఆన్ పేపర్ మీద మాత్రం ద బడ్జెటరీ అవుట్లే, అంటే వీళ్ళ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 52.91 కోట్ల రూపాయలు 24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 68.46 కోట్లు వచ్చే సంవత్సరం కల్లా ఖర్చు పెట్టేస్తామని పేపర్ మీద చూపెట్టారు, ఆన్ పేపర్. బట్ కానీ దగ్గరగా చూస్తే, క్లోజర్ లుక్, బహిర్గతం ఏం చేస్తుంది, ఇట్ రివీల్స్ ఒక చేదు వాస్తవం, హార్ష్ రియాలిటీ. హార్ష్, చాలా చేదుగా. ఓకే, నాట్ వెరీ ఫ్రెండ్లీ. యాక్చువల్ ఎక్స్పెండిచర్, అసలు నిజంగా జరిగిన ఖర్చు ఎంత అండి అంటే 22.82. ఎంత అలొకేట్ అయింది, 52.91కి 22.82 ఖర్చు అయింది ఫైనాన్షియల్ ఇయర్ 24లో. నోవేర్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ డిస్క్రిపెన్సీ, లక్కునా, గ్యాప్, డిస్క్రిపెన్సీ, లక్కునా ఆర్ గ్యాప్. నోవేర్, ఎక్కడ కనబట్టలేదు. ఈజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ డిస్క్రిపెన్సీ మోర్, ఇంకెంతకన్నా స్టార్క్లీ రిఫ్లెక్టెడ్, స్టార్క్లీ, వెరీ బేర్లీ, అంటే నగ్న సత్యం అన్నమాట.
బేర్లీ ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది, అలాగా బహిర్గతం అవుతుంది, తెలుస్తున్నాయి అంకెలు. దానికి ఎకనామిక్స్ మేజర్ ఏం అవ్వక్కర్లేదు. సో నోవేర్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ డిస్క్రిపెన్సీ మోర్ స్టార్క్లీ రిఫ్లెక్టెడ్ దాన్ ఇన్ ద ఫ్యాక్ట్. వాస్తవం ఏంటి? మోస్ట్ గరీమా గ్రహాస్ హ్యావ్ షట్ డౌన్. షెల్టర్ హోమ్స్ అన్నీ మూసుకుపోయాయి ఓవర్ ద పాస్ట్ 2 ఏళ్ళు. ఎందుకంట? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండింగ్. డబ్బులు లేక, అలొకేషన్ అంత ఉంది, ఖర్చు పెట్టింది అంతా, అందుకని మూసారు. ల్యాక్ ఆఫ్ ఫండింగ్ అండ్ ది ఎన్సిటిపి ఈజ్ బేర్లీ ఫంక్షనల్. ఓకే, ద నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఈజ్ బేర్లీ, అంటే అసలు ఫంక్షన్ చేస్తుందో లేదో కూడా తెలియదు మనకి. ఓకే, చేస్తుందో లేదో కూడా తెలియదు. విత్ జస్ట్ మీగర్ ఇంక్రీజ్, ఏదో కొద్దిగా పెంచాలి కదా అని పెంచి, ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ హూ విల్ ఫుల్ఫిల్ ద గ్యారంటీ టు బిల్డ్? ఎవరు నేనున్నాను అని భరోసా ఇస్తారు ఈ గరీమా గ్రహాస్కి, ఈ షెల్టర్ హోమ్స్కి? ఎవరు? ప్రామిస్ ఏంటి? సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో పాటు అందరూ ఎదుగుతారు. సెక్షన్ ఆఫ్ ది బీజేపీ. ఓకే, 2024 సంకల్ప పత్ర. మా సంకల్పం ఏంటి? దృఢ సంకల్పం బీజేపీది, అందరితో పాటు అందరినీ పురోగమనంలో తీసుకెళ్తాం. అవుతుందా? లేదు కదా. ఇది చదువుతుంటే ఈ బిట్, స్మైల్ ఈజ్ నాట్ ఓన్లీ ద విక్టిమ్. ఓకే, స్మైల్ ఒక్కటే విక్టిమ్ కాదు ఆఫ్ ద గవర్నమెంట్ అపతి. వెరీ గుడ్ వర్డ్. గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం. సో స్మైల్ ఒక్కటే అని అనుకుంటే మన తప్పు అవుతుంది. స్మైల్ ఈజ్ నాట్ ది ఓన్లీ వన్. ఓకే, స్మైల్ చూడండి ఎంత బాగున్నారు. స్మైల్ ఈజ్ నాట్ ద ఓన్లీ విక్టిమ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇండిఫరెన్స్. అంటే సవిత్తల్లో చూస్తున్నారు అనమాట. ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అంటాం కదా. ఓకే, ఇండిఫరెన్స్. ఈవెన్ మోర్ ట్రబ్లింగ్, ఇంకా ఇంతకన్నా కష్టం ఏంటంటే తగ్గించారు. ద రిడక్షన్ ఇన్ ఫండింగ్. ఎక్కడ ఫండింగ్ తగ్గిందండి? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నాకో. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి? 3079 కోట్ల రూపాయల నుంచి 3079.97 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఎంత పట్టుకొచ్చారు? 2892 కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ 25కి తగ్గించారు. ఓకే, సో అదొక్కటే, స్మైల్ ఒకటే విక్టిమ్ అనుకుంటే కాదు. నాకో కూడాను, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా ఈ సవత్తల్లాగే చూస్తున్నారు. నాకో టాస్క్డ్, కానీ నాకో టాస్క్ అంటే వారికి ఇచ్చిన పని. టాస్క్డ్ విత్ బోత్ అంటే దానికి ఇచ్చిన పని అది సక్రమంగా చేసింది. నాకో కంబాటింగ్ అంటే ఫైటింగ్. కంబాటింగ్ అంటే ఏం చేశారు? FIGHTING, ఫైటింగ్ ఏంటి? HIV ఎయిడ్స్. అండ్ ప్రివెంట్ చేశారంటే రాకుండా చూసారు. ఏంటి? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, STIs. ఓకే, STIs కూడా ప్రివెంట్ చేయగలిగారు రాకుండా. ఏ క్రూషియల్ రోల్ నాకో అనేది, చాలా ఇంపార్టెంట్ రోల్ పబ్లిక్ హెల్త్లో, మనందరి ఆరోగ్య విషయంలోని. ఓకే, డిస్పైట్ కొన్ని దశాబ్దాలుగా ఆఫ్ ప్రోగ్రెస్, పురోగమనంలోకి వెళ్తున్న ఇండియా స్టిల్ ఫేసెస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఎంత ఎయిడ్స్ గురించి చెప్తున్నా కూడాను ఇండియాలో ఇంకా కూడా లార్జెస్ట్ HIV ఎపిడమిక్ ఇన్ ద వరల్డ్ ఉంది. ఎక్కడుంది? ఇండియా స్టిల్ ఫేసెస్ ఏంటి? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ HIV ఎపిడమిక్స్ ఇన్ ద ప్రపంచం. ఎందుకు? విత్ ద LGBTQ ఇండియన్స్. ఈ లెస్బియాన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ ప్లస్ ఇండియన్స్ వాళ్ళు హయ్యర్ రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ద వైరస్. ఈ HIV వైరస్ వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నారు. ఎందుకంటే చెప్తారు. అండ్ ఫేసింగ్ వెరీ క్లియర్ సైకో సోషల్ ఛాలెంజెస్. డిస్టింక్ట్ అంటే వెరీ క్లియర్గా మనకు అలాగ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అనమాట. వెరీ క్లియర్ సైకలాజికల్ సోషల్ సొసైటీలోని అది చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకు? యూఆర్ LGBTQ, నీలో ఏమైనా ప్రాబ్లమా? సైకలాజికల్గా వాడిని డీట్ చేసేస్తాం, సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. పేరెంట్సా క్లాజెట్ చేసేస్తున్నారు వాళ్ళని. ఓకే, క్లాజెట్ అంటే బయటికి చెప్పడం లేదు, క్లాజెట్. ఇంకా ఓకే, వెరీ సూన్ ఐ గెస్ ద గవర్నమెంట్ విల్ గివ్ దెమ్ రైట్స్ టు గెట్ మ్యారీడ్ ఆల్సో, బికాస్ సెక్షన్ 377 IPC unnatural offense has almost been removed. They're planning for that. ఓకే, టుడే ఈ రోజున
ఒక 24 లక్షల మంది జనాలు ఇండియాలోని బతుకుతున్నారు హెచ్ఐవితో. 2.4 మిలియన్, 24 లక్షల మంది హెచ్ఐవితో బతికేస్తున్నారు. వీళ్ళలోని 9 లక్షల మంది ఆర్ నాట్ లింక్డ్ టు ట్రీట్మెంట్. 9 లక్షల మందికి ఇంక ట్రీట్మెంట్ కూడా లేదు. ఓకే, అండ్ మోర్ దెన్ 500,000 ఆర్ అన్అవేర్. అసలు ఇందులోని ఒక 5 లక్షల మందికి, ఓకే, 500,000 పీపుల్, మిలియన్ అంటే 10 లక్షలు కదా, మరి మోర్ దెన్ హాఫ్ అంటే దీనికన్నా ఎక్కువ ప్లస్ అనుకోండి. అసలు వాళ్ళకి హెచ్ఐవి జబ్బు వచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు. దే ఆర్ అన్అవేర్ దట్ దే ఆర్ ఈవెన్ ఇన్ఫెక్టెడ్. అంత అంధకారంలో ఉండిపోయారు వాళ్ళు. లాస్ట్ క్రెడిబుల్ స్టడీ అంటే నమ్మదగిన, క్రెడిబుల్, బిలీవబుల్, ఓకే, బిలీవబుల్, నమ్మశక్యమైన ఒక రిపోర్ట్, స్టడీ బై ద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు జరిగిందండి? 2003లో. ఎస్టిమేటెడ్ దాట్, ఎంత ఎస్టిమేట్ చేశారు వాళ్ళు? ఇంచుమించు 6% ఆఫ్ ఇండియన్ అడల్ట్ పాపులేషన్ వాజ్ ఇన్ఫెక్టెడ్. 6% ఆఫ్ అడల్ట్ ఇండియన్ పాపులేషన్ వాజ్ ఇన్ఫెక్టెడ్ విత్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంట ద మోర్ రీసెంట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మొన్న 2003 వరకు ఎందుకు, 2019-21లోని ఏం హైలైట్ చేసిందంటే 23.3% ఆఫ్ సెక్షువల్లీ యాక్టివ్ అన్మ్యారీడ్ మెన్, అంటే వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ యాక్టివ్లీ ఇన్ సెక్స్ అనమాట. ఆ సెక్షువల్లీ యాక్టివ్ పెళ్ళి కాని వాళ్ళు మెన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్స్ అండి 15, ఇది అలార్మింగ్, 29, 15 ఏళ్ళ నుంచే కొంతమంది దే ఆర్ వెరీ సెక్షువల్లీ యాక్టివ్ అన్మ్యారీడ్ మెన్ ఉన్నారు. బిట్వీన్ 15 and 29 హ్యాడ్ మోర్ దాన్ ఈ 15-29 ఏళ్ళ గ్రూపుల్లో ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ ఏమన్నారంటే మాకు మోర్ దెన్ 1 సెక్షువల్ పార్ట్నర్ ఉన్నారండి, అంటే ఫలానా అమ్మాయితోనే చాలామంది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారండి అని 23.3%, ఓకే, ఒప్పేసుకున్నారు. దట్ ఇలా చదవండి, 23.3 more than 1 sexual partner. Who are these? In the age group of 15 and 29. Are they active? Yes, they are very active. Are they married? No, they are not married. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎంతమంది అయిపోయారంటే రిస్కీ సెక్స్ ప్రాక్టీసెస్, చాలా భయంకరమైన, అంటే వాళ్ళకి వచ్చు జబ్బు ఎందుకు వస్తుంది, రిస్కీ సెక్స్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు కాండమ్స్ యూస్ చేయట్లేదు, ఓకే, కాంట్రసెప్టివ్స్ యూస్ చేయట్లేదు, ల్యాక్ ఆఫ్ కాండమ్ యూస్ ప్రివలెంట్. ఇది పల్లెటూరులోనే అనుకుంటే కాదు, అర్బన్లో కూడా జరుగుతుంది, టౌన్స్లోనే జరుగుతుంది, పల్లెటూరులో కూడా జరుగుతుంది. వాట్ ప్రాంప్టెడ్ ద గవర్నమెంట్ టు స్లాష్, టు రెడ్యూస్ ఫండింగ్? స్లాష్ అంటే కట్ చేస్తారు ఫండింగ్, సపోర్ట్ని. ఎందుకు చేశారు వీళ్ళకి? ఎందుకు ఇలాగా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? నాట్ ఓన్లీ ఫర్ హెచ్ఐవి ప్రివెన్షనే కాదు, బట్ ఆల్సో ఫైట్ అగైన్స్ STI, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. when we are staring at potential public health crisis. అంటే ఇలాంటి వాళ్ళు కానీ సొసైటీలో ఉంటే 9 లక్షల మంది అసలు ట్రీట్మెంట్కే వెళ్తలేదంటే, ఇలాంటి వాళ్ళతో మనం కోఎగ్జిస్ట్ అవుతున్నాం ఇలాంటి సొసైటీలోని. మనం వీఆర్ స్టేరింగ్, అంటే మళ్ళీ జబ్బులు లేని వాళ్ళందరికీ ఇలా కళ్ళు అప్పగించి చూస్తున్నాం అనమాట. వీఆర్ స్టేరింగ్ అ బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ లుకింగ్ ఎట్ సంబడి అట్ అ పొటెన్షియల్, గ్యారంటీగా జరుగుతుంది. ఏంటి? పబ్లిక్ హెల్త్ క్రైసిస్. చాలామంది జనాలకి ఆరోగ్యం గడ్డు కాలంలో పడిపోవచ్చు, క్రైసిస్లో పడిపోవచ్చు. ఏ డినయల్ ఆఫ్ రైట్స్, సే నో. డినై అంటే ఏంటి? సే నో. లేదా ఇంకో వర్డ్ ఉంటుంది మనకి, గెయిన్సే. ఓకే, డినై. మనం వాళ్ళకి ఇవ్వటం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్. ద ల్యాక్ ఆఫ్ బడ్జెటరీ అలొకేషన్, అంటే డబ్బులు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వటం లేదు. అలొకేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మిస్ప్లేస్డ్ ప్రయారిటీ. వీళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలా, సో మిస్ప్లేస్ అయిపోతుంది. అదే కాదు, నాట్ జస్ట్ దట్, ఆర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అంటే మన ఆలోచన శైలి, ఆయన ఆలోచన శైలి ఒకలాగా లేకపోవడం వలన కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఇట్ ఈజ్ అ సిస్టమాటిక్ డినయల్. ఒక వ్యవస్థలాగా నో 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 అనుకుంటూ వస్తుంది ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మిలియన్స్. హక్కులు కొన్ని
మిలియన్స్ అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల మంది అంతకన్నా ఎక్కువ ఆఫ్ ఎల్జీబీటీక్యూ ఇండియన్స్. వీళ్ళకి ఇది ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? బ్లాకింగ్, అడ్డేస్తున్నాం వాళ్ళ యాక్సెస్, రీచ్ అన్నమాట. యాక్సెస్ అంటే ఏంటి? రీచ్. అందరికీ రీచ్లో ఉండాలి, కానీ మనం వాళ్ళది అడ్డేస్తున్నాం. బ్లాకింగ్ ద రీచ్ టు అన్ ఈక్వల్ షేర్. వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి దేశంలో ఉండే వనరులకి. దేశంలో ఉండే వనరులన్నిటికీ వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి, కానీ మనం అడ్డేస్తున్నాం. ద నంబర్స్ లే బేర్. ఇప్పుడు మనం ఇంత క్వాంటిఫైబుల్ డేటా మాట్లాడేసరికి ఇదిగో ఇదేనండి నగ్న సత్యం. ఇట్ ఈస్ షోయింగ్ యూ బేర్, వెరీ స్టార్క్, నేకెడ్. ఓకే, ఇట్స్ షోయింగ్ ద రియాలిటీ, ద నేకెడ్ ట్రూత్ అంటాం. ఓకే, ద 2011 సెన్సెస్, ఎందుకంటే 2021లో జరగలేదు, ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది, 13 ఏళ్ళు అయింది సెన్సెస్ చేసి. సో లాస్ట్ సెన్సెస్ ప్రకారం 4.9 lakh ట్రాన్స్జెండర్ ఇండియన్స్ ఉన్నారు. 4 అంటే ఆల్మోస్ట్ 10,000 తక్కువ, 500,000. 10,000 లెస్, 10K లెస్, 500,000 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇండియాలో. ఈవెన్ ఇఫ్ వీ యాక్సెప్ట్, మనం ఒప్పేసుకున్నాం దిస్ డిస్ప్రపోర్షనేట్లీ లో ఫిగర్, అంటే అసలు ఉన్న జనాలంతా 2011లోని ఇంత తక్కువ మంది రావడం ఏంటి? ఇది అసలు ప్రపోర్షనేట్గా లేదు. పోనీ లేకపోయినా ఒప్పేసుకున్నప్పటికి కూడాను ద 2024 బడ్జెట్ అలొకేటెడ్ ఎ మియర్ ఎంతండి? 1,400 రూపాయలు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఈచ్. 1,400 రూపాయలు ఫర్ ఈచ్ ట్రాన్స్జెండర్ సిటిజన్. వీడి ట్రాన్స్జెండర్ ఎల్జీబీటీక్యూ అంటే వాడికి 1,400 రూపాయలు బడ్జెట్ ఇచ్చారు. ఓకే, అంతకన్నా నిజం ఏంటంటే మోర్ రియలిస్టిక్ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయి? ట్రాన్స్జెండర్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ అరౌండ్ ఎంతమంది అండి? ఇది కాదు 1,22,00,000 మంది ఉన్నారు. మేకింగ్ దిస్ అన్ యావరేజ్ అలొకేషన్. ఈ లెక్కను కానీ చూస్తే ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది? 56 రూపాయలు. దయనీయమైన, పిటి, ఐఎమ్ రైటింగ్ ఇన్ తెలుగు, దయనీయమైన. ₹65, ₹56 ఒక్కొక్క పర్సన్కి వస్తుంది. అది దారుణం. ఓకే, దారుణం. యంగ్ ఇండియన్స్, ఇప్పుడు యంగ్ ఇండియన్స్ అంటే యువకులు భారతదేశంలో ఉండేవాళ్ళు ఎంబోల్డెన్, దే బికమింగ్ బోల్డ్, దే బికమింగ్ కరేజియస్ బై రీసెంట్ కోర్ట్ విక్టరీస్. కోర్టులో గెలుస్తున్నారు. అఫర్మింగ్ ఏమని? స్టేటింగ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అఫర్మ్, ధృవీకరించి చెప్పడం, స్టేట్ వెరీ స్ట్రాంగ్లీ, స్టేట్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్స్. రాజ్యాంగమే మాకు రక్ష. ఎవ్రీ సింగిల్ ఇండియన్ సిటిజన్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ ఆర్ సెక్షువాలిటీ, రాజ్యాంగమే ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద ఐ ఆఫ్ లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, జెండర్, సెక్షువాలిటీ అందులో వచ్చిందనమాట. దే నీడ్ ఎ గవర్నమెంట్ దట్ క్రియేట్ సేఫ్ స్పేసెస్. వీళ్ళందరికీ ఎవరు కావాలో? గవర్నమెంట్ కావాలి. ఎటువంటి గవర్నమెంట్ అండి? సేఫ్ ఉండాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి. టు గ్యారంటీ దట్ దే ఆర్ నాట్ హెరాస్డ్, దే ఆర్ నాట్ పుట్ టు షేమ్, పుట్ టు పెయిన్, హెరాస్మెంట్. మమ్మల్ని బాధించకండి, మమ్మల్ని బాధ పెట్టకండి, హెరాస్మెంట్ వద్దు మాకు, శిక్ష వద్దు మాకు అని. అండ్ గ్యారంటీ ఇవ్వాలి దట్ దే ఆర్ నాట్ హెరాస్డ్ ఆర్ బులీడ్ ఇన్ స్కూల్స్. బులీడ్ ఇన్ స్కూల్స్ అంటే పోకింగ్ ఫన్ ఆర్ మేకింగ్ ఫన్, వాళ్ళ మీద జోకులు వేయడం. ఓకే, వాళ్ళ మీద జోకులు వేయడం. ఆర్ బులీడ్ ఇన్ స్కూల్స్. వన్ దట్ ప్రొవైడ్స్, అసలు ఎలా ఉండాలి అది, ఎలాంటి వాతావరణం ఇవ్వాలంటే ఇంక్లూజివ్. అది ఎలాంటి ప్రొవైడ్ చేయాలి, మనకి ఎలాంటి సహకారం ఇవ్వాలి? ఇంక్లూజివ్ మెంటల్ హెల్త్. ఓకే, మెంటల్ హెల్త్ ఇవ్వాలి. మెంటల్ హెల్త్ కేర్ టు ప్రివెంట్ రైజింగ్ సూసైడ్ రేట్స్. వీళ్ళని ఎలా నువ్వేంటి, నువ్వు ట్రాన్స్జెండర్ ఇది అది అంటే వాళ్ళు పాపం ఇంక తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా ఉండకూడదు. యూ షుడ్ ప్రొవైడ్ దెమ్ అండ్ ఇంక్లూజివ్ మెంటల్ హెల్త్ కేర్ సో దట్ ఇట్ విల్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ రైజింగ్ సూసైడ్ రేట్స్ అమంగ్ యంగ్ ఎల్జీబీటీక్యూ యూత్. ఓకే, యంగ్ ఎల్జీబీటీక్యూ యూత్. అండ్ వన్ దట్ గ్యారంటీస్, ఎలా ఉండాలి గవర్నమెంట్? ఈక్వల్ యాక్సెస్, ఈక్వల్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకు కూడా
చదువుకోవడానికి హక్కు ఇవ్వాలి, ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు మనం దండిగా క్రియేట్ చేయాలి. పొలిటికల్ సపోర్ట్ హెల్ప్స్. రాజకీయ సపోర్ట్ ఉంటే వాళ్ళకి దన్ను ఉంటే అది కూడా కాస్త తోడ్పడుతుంది. ఐ హోప్ దట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీస్ ఇంక్లూడింగ్ మై ఓన్ పార్టీ, అంటే రాసిన ఆయన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నాడు ఆయన, ఇది రైజ్ చేసింది డిమాండ్. ఓకే, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు రైజ్ చేశారనమాట. రైజ్ ద డిమాండ్స్ ఆఫ్ ద LGBTQ+ కమ్యూనిటీ ఇన్ దేర్ ఎలక్షన్ మేనిఫెస్టో. మేమేం చేస్తాము గెలిస్తే అన్న దాంట్లో కూడా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. దే స్టాండ్ అప్ ఫర్ ద రైట్స్ ఆఫ్ LGBTQ ఇండియన్స్ ఇన్ పార్లమెంట్లో మేము మా గళాన్ని వినిపిస్తాం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ. ఐ ఆల్సో హోప్ పర్హాప్స్ నైవ్లీ, మంచి వర్డ్ ఇది, ఇన్నోసెంట్లీ, ఆథర్ గారు కూడా అంటున్నారు ఇన్నోసెంట్లీ, చాలా అమాయకంగా, దట్ దోస్ ఇన్ ద గవర్నమెంట్, ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో, హూ గాట్ ట్రాన్స్జెండర్ రైట్స్ ఇంక్లూడెడ్, ఎవరైతే ట్రాన్స్జెండర్ కూడా రైట్స్ ఇస్తాము అనేది ఇంక్లూడ్ చేశారో బీజేపీ యొక్క మేనిఫెస్టోలోని, మేము అధికారంలో వస్తే ఏం చేస్తాము అన్నది ఒక బుక్లోని, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ప్రప్రథమంగా వాళ్ళు ఏమి రియలైజ్ అవ్వాలంటే, అంటే వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి ఏంటంటే, దేర్ మిస్స్టెప్స్, తప్పటి అడుగులు. ఓకే, తప్పటి అడుగులు తప్పుగా దొర్లించారనమాట. అండ్ వర్క్ టువర్డ్స్ అ షేర్డ్ విజన్, అందరినీ కలుపుకుని అందరూ ఒకే భవిష్యత్తును చూడాలి. ఆఫ్ ఇంక్లూజివ్ ఫ్యూచర్, అందరినీ కలుపుకుని వెళ్ళే ఫ్యూచర్ని చూడగలగాలి. ఓకే, ఫర్ టూ లాంగ్, చాలా ఏళ్ళ బట్టి క్వీర్ ఇండియన్స్, అంటే ఈ LGBTQ ఇండియన్స్ దేని మీద డిపెండ్ అయ్యారు, వాళ్ళు దేని మీద రిలై అయ్యారంటే, కోర్ట్స్ యాజ్ గ్యారంటార్స్, న్యాయస్థానం ఉందండి అది మమ్మల్ని చూసుకుంటుంది, ఆఫ్ రైట్స్, మా రైట్స్ని మా హక్కుల్ని కోర్టే భరోసా. యాజ్ వీ నావిగేట్ వీ ట్రావెల్, మరి సొసైటీలో వాళ్ళు కూడా ప్రయాణించాలి కదా. యాజ్ వీ నావిగేట్ న్యూ పొలిటికల్ పారాడైమ్స్, మోడల్స్. ఓకే, కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, పొలిటికల్ మోడల్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద క్వీర్ మూమెంట్ టు బిల్డ్ అపాన్ అన్ ఇంప్రెసివ్ హిస్టరీ. సబాష్, వీళ్ళకు కూడా మనం హక్కులు ఇవ్వాలి అని ఇంప్రెసివ్ హిస్టరీ ఆఫ్, వాళ్ళు కూడా యాక్టివ్గా రాజకీయాల్లోనే ఎంగేజ్ అయి ఉన్నాము, మేము కూడాను యాక్టివ్ పొలిటికల్ ఎంగేజ్మెంట్. వన్ దట్ సా, ఇది ఏంటంటే వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, ఒకప్పుడు నామ్ దియో దశాల్ అని ఒక మార్చ్ జరిగింది, అందరు నడిచారు LGBTQలు అందరూ. ఎప్పుడు ఇది? 1988లో, విత్ ట్రాన్స్ ఉమెన్, అంటే వాళ్ళ మెన్ దే ఐడెంటిఫై దట్ దే ఆర్ ఉమెన్, ట్రాన్స్ ఉమెన్ అండ్ సెక్స్ వర్కర్స్, అంటే వీళ్ళు దే ఆర్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఫ్లెష్ ట్రేడ్ అనమాట. ఫ్రమ్ కమాటిపూరా ఎక్కడుంది ఇది? బాంబేలో ఉంది. ఓకే, అప్పుడు ఉన్నట్టు దెన్ చీఫ్ మినిస్టర్ శరద్ పవార్ గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఏమడిగారు? మా హక్కులు గట్టిగా అడిగారు. టు డిమాండ్, మాకు రక్షణ ఇవ్వండి, డిమాండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ మనీ లెండర్స్, అప్పులు తీసుకుంటారు కదా వడ్డీలు, వాళ్ళ దగ్గర నుంచి మాకు రక్షణ ఇవ్వండి ఫ్రమ్ మనీ లెండర్స్. అండ్ షబ్నమ్ మాసి అని ఒక ఆవిడ బీయింగ్ ఎలెక్టెడ్, ఈవిడ్ని ఎలెక్ట్ చేశారనమాట. షీఈస్ ఎలెక్టెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే అయ్యారు ఈవిడ, ఫ్రమ్ సోహగ్పూర్ ఇన్ మధ్యప్రదేశ్ 1998లోనే. ఓకే, కానీ రీసెంట్ సక్సెసెస్ ఈ మధ్యకాలంలోని వాళ్ళు కొద్దిగా గెలవడం అనేది రుచి చూస్తున్నారు. సచ్ యాజ్ ఏంటంటే అవి ఎస్టాబ్లిష్మెంట్, ఒక వ్యవస్థను పెట్టారు ఆఫ్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్. ఎక్కడ పెట్టారండి అది? మహారాష్ట్రలోని ఇన్ 2020. అండ్ ద డ్రాఫ్టింగ్ అంటే రాశారనమాట. డ్రాఫ్టింగ్ ఆఫ్ తమిళనాడు's LGBTQ పాలసీ ఎప్పుడు? 2024 ఈ సంవత్సరం. ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తున్నావు? దే పాయింట్ టువర్డ్స్, దే ఇండికేట్
దే పాయింట్ టువర్డ్స్, ఇవన్నీ ఒకవైపే వేలు చూపెడతాను. దే పాయింట్ టువర్డ్స్ వాట్? ఇండికేట్ ద జ్యుడిషియల్ ప్రోగ్రెస్. ఓకే, చట్టబద్ధంగా ముందుకు వెళ్తుంది సొసైటీ. రిజల్ట్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఎస్, అధికారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా దే విల్ స్టార్ట్ టు యాక్ట్ ఓన్లీ వెన్ సస్టైన్డ్. సస్టైన్డ్ అంటే సర్వైవ్ ఫర్ లాంగ్. ఒకసారి చేసి ఆపేయడం కాదు, అలా కంటిన్యూస్గా అది అలా చేస్తూ ఉంటే ఇట్ విల్ సర్వైవ్ ఫర్ లాంగ్. ఓన్లీ వెన్ సస్టైన్డ్ బై సివిల్ సొసైటీ ప్రెషర్స్. సభ్య సమాజం ఒక ప్రెషర్ తీసుకురావాలి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలన్నమాట గవర్నమెంట్ మీద. వీ మస్ట్ టేక్ దిస్ లెసన్, మనం ఈ గుణపాఠం టు హార్ట్. ఓకే, చాలా క్లోజ్గా తీసుకోవాలి. ఎందుకంటే వర్కింగ్ నాట్ ఓన్లీ విత్ ద సెంటర్ బట్ ఆల్సో స్టేట్స్, లోకల్ బాడీస్ టు గ్యారంటీ దట్ రైట్స్ రికగ్నైజ్డ్. వీళ్ళకంటూ హక్కులు ఏమైతే మనం ఎస్ వీళ్ళకి హక్కులు ఉన్నాయని మనం ధృవీకరించి చెప్పాము ఆన్ పేపర్. ఈ రైట్స్ని ఎక్కడ రికగ్నైజ్ చేసాం? ఆన్ పేపర్ని. వాటిని వెంటనే మనం చాలా ఎఫెక్టివ్గా ఆచరణలో పెట్టాలి. ఇంప్లిమెంట్, ఆచరణలో పెట్టాలి. అండ్ ప్రాక్టీస్, ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రాక్టీస్, దాన్ని పెట్టాలి మనం. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ ఆఫ్ ద డే అకార్డింగ్ టు ది ఆథర్? ప్లెడ్జ్ ఇస్ అ ప్రామిస్. ప్లెడ్జ్ అంటే ఏంటండి? ఐ ప్రామిస్ అను. ఓవర్హాల్, ఇందాక చెప్పాను చూడండి, సిస్టమ్ అంతా ఓవర్హాల్ అవ్వాలి. 1, 2 అయితే అవ్వదు. ఇట్ హ్యాస్ టు టేక్ అ టోటల్ చేంజ్ అన్నమాట. అసలు మన చూపే మారిపోవాలి. సో యు ఆర్ ప్లెడ్జింగ్, యు ఆర్ మేకింగ్ అ ప్రామిస్, యు ఆర్ కమిటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ మెయింటైనింగ్. ఓకే, ఓవర్హాల్ ఇస్ యు హ్యావ్ టు మెయింటైన్. ఫుట్నోట్, సంథింగ్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఏదో మియర్ ఫుట్ నోట్ అన్నారు కదా, మరి ఏదో అలా కాదు, వాళ్ళకి కూడా చాలా హక్కులు ఇవ్వాలి. మియర్ ఫుట్ నోట్, డిస్క్రిపెన్సీస్ ఆర్ లకూనా ఆర్ గ్యాప్, ఎపతి, ఇండిఫరెంట్ యాటిట్యూడ్, వాళ్ళని మనతో పాటు కలుపుకోలేకపోతున్నాం. ఎంబోల్డెన్, బికమ్ కరేజియస్. పర్హాప్స్. ఫైనల్గా ఏమన్నారు ఆథర్ గారు? ఫైనల్గా ఏమంటున్నారు మనకి? పర్హాప్స్ అని అన్నారు. సో పర్హాప్స్ అంటే ఏమంటారు? పర్హాప్స్ అనగానే మనకి ఏమంటారంటే మేబీ. ఓకే, మేబీ పాసిబిలిటీ. Okay, these are the words, and the earlier words I have written there only. So this is the article today, how the LGBTQ society, the funding is being reduced by now government. Though this government has a provision in its manifesto that we will take care of the LGBTQ plus community. Okay, so with the encouragement of the chairman and director of IACE Hyderabad, I am Srinivas Pulyapudi and my colleague is Shankar. We bring these classes to you with the support of Vizag team. Thank you.